హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు అయితే ఇడ్లీ సాంబార్ చేసుకుంటున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చెంచా నూనె వేసి 7-8 ఎండుమిరపకాయలు, అందులో 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతాలు వేసుకోవాలండి. రుచికి తగ్గంత చింతపండు, వెల్లుల్లి రెబ్బలు అండి, అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేగిపోయినాయండి, తీసేద్దాము. ఈ మిక్సీ జార్లోనే 4 పచ్చి కొబ్బరి కట్ చేసి పెట్టుకున్నానండి, అందులోనే వేసేస్తున్నాను. హోటల్ స్టైల్లో సాంబార్ అండి, ఇది ఇడ్లీ సాంబారు. ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టేసుకుంటున్నాను అండి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. కొన్ని వాటర్ వేసేసుకొని ఇందులో ముందుగానే కందిపప్పు ఉడికించి పెట్టేసుకున్నానండి చిన్న కప్పుతోటి. సాంబార్ తాలింపు పెట్టేసుకుంటున్నానండి. ఆయిల్ వేసేసుకుందామండి, ముందుగానే పోపులు వేసేసుకుందామండి. చిట్టపటలాడుతుందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందామండి, పొడుగు కట్ చేసి పెట్టేసుకున్నాను. పచ్చి కలిమకి వేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, పొడుగు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు చూడండి ఫ్రై అయిపోయింది. మొత్తము పప్పు అనేది మెత్తగా చేసి పెట్టేసుకున్నానండి ముందుగా. ఇందులో వేసేసుకోవాలండి ఇది ముందుగా. రుచికి తగినంత సాల్ట్, ఇందులో బెల్లం వేసేసుకుంటున్నానండి. మసాలా సాంబార్కి అయితే బెల్లం వేస్తేనే బాగుంటుంది టేస్ట్. మరిగిపోతుందండి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టేసుకున్న మిశ్రమం అన్ని అందులో వేసేసేయాలండి. పప్పులో తగినన్ని వాటర్ వేసేసుకోవాలి. మనం చిక్కగా ఉందా పలసగా ఉందా అని చూసి వేసేసుకోవాలండి వాటర్ అనేది. చూద్దామండి ఇప్పుడు సాంబార్ని. అయిపోయిందండి, సాంబార్ రెడీ అయిందండి. మసాలా సాంబార్ చాలా టేస్టీ సాంబార్ అండి ఇది. మా హోటల్లో అయితే ఇలా చేస్తుంటారండి మాస్టర్లు, వాళ్ళని చూసి నేను నేర్చేసుకున్నాను. సాంబార్ రెడీ అండి. కొత్తిమీర వేసేసుకుందాం లాస్ట్కి. స్టవ్ బంద్ చేసుకుందామండి. అయిపోయిందండి, ఎంతో రుచికరమైన